క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో సిఎస్ఐ కాట్రపల్లి మిషన్ మూడుపాడు సంఘం నుంచి మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రార్థన అనే సందేశమును మనము విని దీవించబడదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో సెలవిచ్చిన రీతిగా మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ సాతాను దుర్గములను పడద్రోయజాలినంత శక్తి గలవై ఉన్నవని భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో యుద్ధోపకరణములు మనం ఈ లోకములో దేవుని కొరకు జీవించడానికి అవసరమైనవి. యుద్ధోపకరణములలో శ్రేష్టమైన ఉపకరణము ఏమనగా ప్రార్థన అనే ఆయుధం. ఈ ఆయుధం కలిగి ఈ లోకములో మనం జీవించినప్పుడు మనం అనేక శోధనల నుంచి విడిపించబడి మనము దేవుని కొరకు మనం బలవంతులముగా ఈ లోకములో నడవడానికి దేవుడు అవకాశం ఇస్తాడని, శక్తిని ఇస్తాడని సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే భక్తుడు ప్రార్థన యొక్క గొప్పదనమును, ప్రార్థన యొక్క శ్రేష్టత్వాన్ని వివరిస్తూ ప్రార్థన ఒక ఆయుధంగా కలిగి ఉండాలని ఈ విధముగా గానం చేస్తున్నాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభు పాదాలే శరణ్యం. ప్రార్థనే మన ఆయుధం, ప్రభు పాదాలే శరణ్యం. అంతులేని లోకములో వింత వింత శోధనలు ప్రార్థించుము విశ్వాసి, ప్రార్థనలో పోరాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభు పాదాలే శరణ్యం. విశ్వాసుల తండ్రిగా అబ్రామును మార్చినది, ఇశ్రాయేలుగా యాకోబును మార్చినది, అరణ్యయాత్రలో మోషేను నడిపినది, పాపమును అంటకుండా యోసేపును ఆపినది. ప్రార్థనే మన ఆయుధం, ప్రభు పాదాలే శరణ్యం. ప్రార్థనే లేనివాడు నీరు లేని తోట, ప్రార్థనే లేనివాడు చేరలేడు ప్రభుని. ప్రార్థనే ఊపిరిగా సాగిపోము ఈ భూమిలో, ప్రార్థించుము విశ్వాసి నీ హృదయపు గదిలో. ప్రార్థనే మన ఆయుధం, ప్రభు పాదాలే శరణ్యం. అవును ప్రియులారా, ప్రార్థన యొక్క శ్రేష్టత్వాన్ని, ప్రార్థన చేయడం ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని ఈ సమయంలో మనం తెలుసుకుందాం. వినండి, దీవించబడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం ప్రార్థన ఎందుకు చేయాలో 3 విషయాలను దేవుని వాక్యం ద్వారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తుందంటున్నాడు. ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో మోకరించి మొరపెట్టినప్పుడు, అడిగినప్పుడు దేవుడు అద్భుతమైన గూఢమైన సంగతులను బయలుపరుస్తాడు. ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు, ప్రవచనాలలో ఉన్నటువంటి గొప్ప మర్మాలను దేవుడు తన బిడ్డలకు బయలుపరుస్తానంటున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థన చేసే జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో గొప్ప ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ప్రభు యేసు క్రీస్తు తెలియజేస్తున్నారు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటున్నారు. తన శిష్యులకు తెలియజేస్తున్న మాట ఈ రోజు మనకును ఈ మాట మన జీవితంలో వర్తిస్తుంది. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈ సమయంలో మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకనగా క్రైస్తవుడు నిద్రపోయేవాడు కాదు, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేసేవాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా సాతానుడు ఈ లోకములో ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహం వలె పొంచి ఉన్నాడని భక్తుడు సెలవిస్తుంది. అడుగడుగున శోధనలే, ఎటు పోయినా అనేకమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నవి. ఇవన్నీ దేవుని మనం జయించాలంటే మనం
ప్రార్థన జీవితం కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడు సెలవిస్తున్నాడు, మన యొక్క ప్రాణాత్మ శరీరములకు దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చి శాంతి సమాధానములతో మనము ఈ లోకములో జీవించడానికి మనం ప్రార్థన చేయవారముగా ఉండాలి. ఈ 3 విషయాలు మరి దేవుని వాక్యం ద్వారా మనం వింటున్నాం. ఏమైనా సహోదరి, ఈ సమయంలో ఈ ప్రార్థన ఇట్లాంటి విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇలాంటి ప్రార్థన కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా మనం దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేయాలి? చాలా మంది ఉన్న సందిగ్ధత ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి అని అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడైన దానియేలు దినమునకు 3 మార్లు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు చేసిన ప్రార్థన ద్వారా మరణ శాసనం కొట్టివేయబడింది. ఏ రాజు అయితే మరణ శాసనాన్ని మరి వ్రాయించి పంపించినాడో దానియేలు ప్రార్థన శక్తి వలన ఆ రాజే దానియేలు దేవుడే జీవముగల దేవుడని ఈ ఆకాశము క్రింద ఉన్న ప్రపంచ జనాభా అంతటికీ సాక్ష్యం చెప్పగలిగినాడు. అతి ప్రార్థన శక్తి. అలాంటి ప్రార్థన నీకున్నట్లయితే నిజంగా నువ్వు ధన్యురాలవని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినప్పుడు దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసినట్టుగా, ఆయనను స్తుతించినట్టుగా కీర్తనల గ్రంథం 119వ కీర్తన 164వ వచనంలో చూడగలం. దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసి తన పాప జీవితాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో దీవించబడ్డాడు. అనేక ఆశీర్వాదాలు పొందినాడు. అంత మాత్రమే కాదు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందినాడు. దానికి కేవలము ఆయన ప్రార్థన జీవితం అని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు మరి ఆధునిక అనగా ఇప్పుడున్నటువంటి క్రైస్తవుడు లేక విశ్వాసి ఎన్ని మార్లు ప్రార్థన చేయాలి? అపోస్తలుడైన పౌలు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో సెలవిస్తున్నారు, ఎల్లప్పుడూ సంతోషముగా నుండి ఎడతెగక ప్రార్థన చేయడం. ఏమైనా సహోదరి సహోదరుడా, ఎడతెగని ప్రార్థనలు మనం చేయాలి. ఎందుకనగా మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు స్వస్థతని ఇస్తాడు, దేవుడు సమాధానాన్ని ఇస్తాడు, దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడని జ్ఞాపకం చేసుకొని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని మరి పాపమును విడిచిపెట్టి నాకు ప్రార్థన చేసినట్లా వారి రోగములను స్వస్థపరిచి వారి దేశాన్ని బాగు చేస్తున్నారు. ఇలాంటి గొప్ప దీవెన మనకు కావాలంటే ప్రార్థన చేసే ఈ సమయంలో మనం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మోషే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయినది, ఆకాశము నుండి మన్నా కురిసింది, అదే విధంగా బండ నుండి జలములు ప్రవహించినాయి. ఇంత అద్భుతము మోషే ప్రార్థన ద్వారా జరిగింది. రెండవదిగా యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులు నిలిచిపోయినారు. శత్రుల మీద ఇశ్రాయేలుకు గొప్ప విజయం కలిగిందని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు. అదే విధంగా మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన సహోదరి, ఈ సమయంలో మనము ప్రార్థన చేసేవారు, ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందేవారు. క్రైస్తవ సంఘం అత్యాసక్తితో విశ్వాసి తన కుటుంబం కొరకు, తన యొక్క పిల్లల కొరకు, తన యొక్క అవసరాల కొరకు ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి మంచి జీవితం కలిగి ఉండాలని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగియుడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దినములు చెడ్డవి కాబట్టి ఈ లోకములో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి శోధనలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్లు, వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి క్రైస్తవుడు ముందుకు సాగినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప విజయాన్ని పొందుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి నీవు ఈ ప్రార్థన కలిగి ఉన్నావా?
నీ కుటుంబంలో ఈ ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘములో మోకరించి దేవునికి మొరపెడుతున్నావా? దావీదు ఎలాంటి ప్రార్థన కోరుకున్నాడు తెలుసా? మనము 141వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే, నేను నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అని దేవుని సన్నిధిలో కోరుకున్నాడు. ఏమైనా సహోదరుడా, సహోదరి, ఇలాంటి ప్రార్థన నీకు ధూపము వలె దేవుని సన్నిధికి చేరే ప్రార్థనను చేయాలి. చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలనగా నీ క్రియలు, నీ హృదయము మంచి నిష్కల్మషంగా ఉండి, పవిత్రంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యకరమైన ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను కనుక ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మా అందరి హృదయాల్లో ముద్రించినైనా మీ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడేటువంటి జీవితాలను మాకు దయచేయడం యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును. ఆమేన్.